ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు నేపాల్లో జరిగింది ఒక చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద సోషల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి యాప్స్ అన్ని బ్యాన్ చేశారు. దానివల్ల లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. అసలు ఈ జెన్జీ ప్రొటెస్ట్ ఏంటి, ఎందుకు జరిగింది, ఎప్పుడు మొదలైంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. నేపాల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 4 రోజున ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేసింది. రీజన్ ఏంటి అంటే రూల్స్కి కోఆపరేట్ చేయట్లేదని చెప్పారు. కానీ టిక్ టాక్, వైబర్ లాంటి కొన్ని యాప్స్ మాత్రం బ్యాన్ కాకుండా ఉంచేశారు. దీంతో యూత్కి ఒక డౌట్ వచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కట్ చేస్తున్నారా అని. ఈ బ్యాన్ వల్ల ఎస్పెషల్లీ జెన్జీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ కరప్షన్ మరియు అన్ఎంప్లాయ్మెంట్తో విసిగిపోయిన వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీదకైతే వచ్చేసారు. ర్యాలీ, స్లోగన్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. కానీ ప్రొటెస్ట్ ఏమాత్రం పీస్ఫుల్గా జరగలేదు. అవి వైలెన్స్కి దారితీశాయి. గవర్నమెంట్ బిల్డింగ్స్, పార్లమెంట్, లీడర్స్ హౌసెస్, ఇలా ప్రతి ఒక్కటి ఏది వదలకుండా అన్నింటినీ ముట్టడి చేశారు. ఎస్పెషల్లీ లీడర్స్ హౌసెస్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. పార్లమెంట్ లో కూడా గేట్ దగ్గర నిప్పంటించారు. ఈవెన్ జైల్స్ మీద కూడా అటాక్ చేశారు. దాంతో దాదాపు 3000 మంది ప్రిజనర్స్ తప్పించుకున్నారని పోలీసులు టీయర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ని యూజ్ చేసి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. అయినా వాళ్ళ వల్ల కాలేదు. అన్ఫార్చునేట్లీ క్లాషెస్ లో మినిమం 19 మెంబర్స్ చనిపోయి ఉంటారు. ఈ ప్రెజర్ ని తట్టుకోలేక ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ రిజైన్ చేశారు. గవర్నమెంట్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్మీని అప్లై చేసింది. రాజధాని కాఠ్మండులో కర్ఫ్యూని విధించింది. సామాన్య ప్రజలు యుద్ధం చేస్తే ఎంతటి గవర్నమెంట్ అయినా దిగి రావాలని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఈ ప్రొటెస్ట్ కి గవర్నమెంట్ స్పందిస్తూ సోషల్ మీడియా యాప్స్ మీద ఉన్న బ్యాన్ ని ఎత్తేసింది. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. అసలు రీజన్ ఏంటంటే సోషల్ మీడియా బ్యాన్. దానివల్ల యూత్ వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని అటాక్ చేసినట్టు ఫీల్ అయిపోయారు. ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్, ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళు చెలరేగిపోయారు. బ్యాన్ ఒక ట్రిగ్గర్, ఫ్రస్ట్రేషన్ ఒక ఎక్స్ప్లోజన్, రిజల్ట్ జెన్జీ రెవల్యూషన్. ఫ్రెండ్స్, నేపాల్ స్టోరీ మనకు ఒక లెసన్. యూత్ పవర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. టెక్నాలజీని కట్ చేసినా కూడా వాయిస్ ఆఫ్ పీపుల్ బ్లాక్ చేయడం ఇంపాసిబుల్. మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ చేసిన కరెక్టా, లేకపోతే యూత్ చేసిన ఫైట్ కరెక్టా? కింద కామెంట్స్లో చెప్పేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe to my channel.